చేరి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికొచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ పాదములకు వేలాది స్తోత్రాలు నాయనా. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి దినాన్ని సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు. చదువుకున్న వాక్య భాగాన్ని దీపించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. ఇంకెవరైనా రావాల్సిన వారుంటే ప్రేరేపించి మందిరానికి నడిపించండి. వాక్యం ద్వారా దర్శించి మాతో మాట్లాడుదురని, సాతాను చీకటి శక్తులను లయపరచుదురని, మీరు మాతో ఉందురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవమగల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. గత 3 అధ్యాయాలు మనం విన్నాము. మొదటి అధ్యాయంలో యేసు ప్రభు పరలోకానికి వెళ్ళడము, తర్వాత పెంతెకొస్తు అనే పండగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడము, దైవజనుడు పేతురు సమూహం ఎదుట దేవుని సువార్తను ప్రకటించడము, 3,000 మంది చేర్చబడము, తర్వాత శృంగారమనబడిన దేవాలయము మెట్ల దగ్గర ఒక కుంటి భిక్షకుని పేతురు యోహన్లు బాగు చేయడము, ఈ సంఘటనలు మనం విన్నాం. ఇప్పుడు 4వ అధ్యాయంలో వాళ్ళ యొక్క డిస్కషన్ ఏమిటంటే, ఆ 40 ఏళ్ళ వయసు కలిగినటువంటి ఆ కుంటి భిక్షకుడు ఎలా బాగుపడినాడు అని చెప్పి వారి యొక్క ఆలోచన. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయులు వచ్చి, యేసుక్రీస్తు నామమున మీరు బోధించకూడదని మీకు చెప్పలేదా అని చెప్పి వాళ్ళని ఏం చేసినారంటే సాయంకాలము చెరసాలలో వేసినారని చెప్పి ఇక్కడ 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉన్నది. వాడు పేతురును యోహన్ను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయమంది. సొలొమోను మంటపములో ఉన్నవారి ఎదుగు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతను భక్తి చేతను నడవవా? నువ్వు వీనికి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు తీర్చిస్తున్నారు? కాబట్టి 3వ అధ్యాయంలో వీళ్ళు ఏం చేసినారంటే లోపల వేసినారు. అప్పుడు దేవుడు దూతను పంపి వాడిని బయటికి పంపినాడని చెప్పి గ్రంథంలో రాయబడి ఉన్నది, ఇక్కడనే ఇదే స్థలంలో. కాబట్టి 5వ అధ్యాయంలో రాయబడింది. 5వ అధ్యాయంలో 18వ వచనంలో, అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయమును నిలవబడి ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. యేసుక్రీస్తు నామమున మీరు సువార్త చెప్పకూడదని వారికి బెదురు పెట్టి, ఆ ధర్మశాస్త్రోపదేశకులు అదంతా నానా హంగామా చేసినారు. లోపలేయడము, బెత్తములతో కొట్టడము, మళ్ళీ బయటికి తీసుకురావడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా జరిగినాక 3వ అధ్యాయంలో ఏమనుందంటే, ఈ
ఇక్కడ ఆ కుంటి భిక్షకుడు ఎట్లా బాగుపడినాడని చెప్పి దాని మీద గందరగోళం చేసి పెట్టినారు. అయితే 9వ వచనంలో పేతురు లేచి నిలబడిలాగా చెప్తున్నాడు, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందనని నేడు మమ్మల్ని విమర్శించుతున్నారు గనక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి అయినని చెప్పి ఇక్కడ పేతురు తెలియజేసినాడు. ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందేనని నేడు మమ్మను విమర్శించుచున్నారు. నేరుగా చెప్పినాడు. ఈ దినాలలో ఒక 2 నెలల కిందట మీరు సిలువ వేసి చంపినారే, ఆ యేసు ప్రభును దేవుడు లేపినాడు, ఆయన మృత్యుంజయుడు తిరిగి లేచినాడు, ఆయన పరలోకానికి వెళ్ళినాడు. ఆ యేసుక్రీస్తు నామమందలి శక్తి ద్వారానే, విశ్వాసం ద్వారానే వీడు బలము పొందుకొని లేచి నడవగలుగుతున్నాడు అని చెప్పి క్లారిటీ ఇచ్చినారు పేతురు, యోహాను వీళ్ళకు. అయినా కానీ వాళ్ళ మొండి పట్టుదల ఏమిటంటే యేసుప్రభు నామం చెప్పకూడదు, ఆ నామమున బోధ చేయకూడదు అని పెత్తములతో కొట్టి గట్టిగా బెదిరి పెట్టి పంపించి వేసినారని చెప్పి 3వ అధ్యాయంలో ఆ విషయాలు రాయబడ్డాయి. అయితే ఇక్కడ ఆ దుర్బలునికి కలిగినటువంటి ఉపకారమును గురించి, ఉపకారము అని రాయబడింది. ఒక వ్యక్తిని బాగు చేయడం కూడా ఏమంటున్నాడు? ఉపకారము అంటున్నాడు. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, ఇటు యాగములు దేవునికి ఇష్టమైనవి. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయంలో దావీదు ఒక మాట అంటున్నాడు, సౌలు కుటుంబీకులలో ఎవరైనా మిగిలి ఉన్నారా? దేవుడు నన్ను ఆశీర్వదించినట్లు నేను వారికి ఉపకారము చేసేదను అంటున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఎవరికో ఒకరికి ఏం చేయాలా? ఉపకారం చేయాలి. అపకారం కాదు, ఉపకారం చేయాలి. ఉపకారం చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడని రాయబడింది. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనములో యోనాతానును బట్టి ఉపకారము చూపటకు దేవుడు నన్ను ఆశీర్వదించినట్లుగా ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు లోదెబారులో మెఫీబోషెతు అనేటువంటి ఒక కుంటి కాళ్ళు కలిగిన మనుషుడు ఉన్నాడు. ఆ మనుషునికి దావీదు ఉపకారం చేసినట్టు రాయబడింది. శృంగారమనబడిన దేవాలయం మెట్ల దగ్గర యెరూషలేములో ఒక కుంటి భిక్షకుడు ఉన్నాడు. అతని వయసు 40 ఏండ్లు. ఆ కుంటి భిక్షకునికి కాళ్ళు వచ్చేటట్లుగా పేతురు, యోహానులు ప్రార్థన చేసినప్పుడు వాడు దిగ్గున లేచి దేవుణ్ణి మహిమపరచుచు మందిరంలోనికి వెళ్ళినట్టు వాక్యంలో రాయబడింది. దీన్ని ఉపకారము అంటున్నాడు. స్వస్థత జరిగించడం కూడా ఏమంటున్నాడు? ఉపకారం. లేదా ఏదైనా సహాయం చేయడం కూడా ఉపకారం. సౌలు అనే రాజుకు దావీదు అనే యవనస్తుడు ఎన్నిసార్లు సౌలు దావీదు చేతికి దొరికినా కానీ సౌలును ఏం చేయలేదు? చంపలేదు. దేవుని చేత అభిషేకించబడిన వారిని నేను ముట్టను అని చెప్పి సౌలుకు అపకారము, కీడు ఎప్పుడు దావీదు చేయలేదు. అది దేవుని నమ్మిన వారి లక్షణం. దేవుని చేత ఎవరైతే అభిషేకింపబడతారో, దేవుని చేత ఎవరైతే పిలువబడతారో, దేవుని వాక్యం ఎవరి హృదయములైతే ఉంటుందో వాళ్ళు భూమి మీద బ్రతికినంత కాలము సాటి మనుషులకు కీడు చేయరు అని గ్రంథమున రాయబడింది. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దుష్టుని సంబంధి అని చెప్పి రాయబడి ఉన్నది. 3వ యోహాను పత్రికలో ఆ మాట రాయబడింది. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దుష్టుని సంబంధి అని చెప్పి. కాబట్టి దావీదు సౌలుకి ఏం చేసినాడు? మేలు చేసినాడు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుకు కీడు చేస్తున్నాడు. యోసేపు తన సహోదరులకు ఏం చేసినాడు? మేలు చేసినాడు. కానీ సహోదరులు యోసేపుకి ఏం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులలో యూదా ఇస్కరియోతు అనేవాడు ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులకు అందరికీ ఏం చేసినాడు? మేలు చేసినాడు. కానీ యూదా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడు? కీడు చేస్తున్నాడు.
కీడు చేస్తున్నాడని చెప్పి కూడా ఆయన ఎరిగి ఇండియు యూదాను ప్రేమించినాడు. కీడు చేసేవాడిని కూడా ఏం చేసినాడు? ప్రేమించినాడు. మనం చేస్తామా? ఇప్పుడు మనతో పాటు తిరిగేటోడే మన ప్రాణం తీర్చాలని చెప్పి మనతో ఉంటే మనం దగ్గరికి రానిస్తామా? కానీ యేసు ప్రభు అదే శత్రువును ప్రేమించు అంటే అదే అర్థం. ప్రాణం తీసేవాడిని కూడా ఏం చేసినాడు? ప్రేమించినాడు. అది దేవుని ప్రేమ అని చెప్పి రాయబడింది. ఆ ప్రేమకు మనం వెలగట్టలేమని చెప్పి రాయబడి ఉన్నది. కాబట్టి ఉపకారము అన్నాడు. ఇంకొకటి ప్రాణాపాయము నుండి తప్పించడం కూడా ఉపకారమే. ఒక మనుషుల్ని ప్రమాదానికి గురి కాకుండా, అపాయానికి గురి కాకుండా దేవుడు తప్పించడం కూడా ఏమంటారు? ఉపకారము అంటున్నాడు. ఎక్కడుందంటే వాక్యము యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో యెరికో పట్టణపు ప్రాకారపు గోడ మీద రాహాబు అనే ఒక సహోదరి ఇండ్లు కట్టుకొని ఉంది. యెహోషువ పంపించిన వేగుల వారికి రాహాబు అనే ఆ సహోదరి ఏమిచ్చిందంటే ఆశ్రయం ఇచ్చింది. వారిని శత్రువుకు అప్పజెప్పకుండా వారిని కాపాడింది. వాళ్ళని తిరిగి పంపేటప్పుడు ఒక మాట అనింది, నేను మీకు ఉపకారం చేసిన కాబట్టి మీరు నాకు కూడా ఏం చేయాలి? ఉపకారం చేయండి అని చెప్పి అడిగింది. న్యాయమే కదా? మీ ప్రాణాలను నేను కాపాడినా మీరు కూడా నా ప్రాణాలను ఏం చేయాలా? కాపాడాలి. అది కూడా ఉపకారమే. ఉపకారం అంటే స్వస్థత చేయడం ఉపకారము. ఆ దిక్కులేని వాళ్ళను దగ్గరికి చేరదీసి సహాయం చేయడం కూడా ఉపకారము. ఆ నడవలేని వాళ్ళకు స్వస్థత చేయడం కూడా ఉపకారం. ఇలాంటి ఉపకారములు యేసు ప్రభు ఎన్నో చేసినాడు. నువ్వు చేసిన మేలులకు ఉపకారములకు లెక్కలేనివి అన్నాడు గ్రంథములో. ఎన్నో అపాయముల నుండి కొందరు అంటూ ఉంటారు, రేయి లేచినది మొదలుకొని నిద్రపోయేంత వరకు మానవునికి 1000 గండాలు అంటుంటారు. అన్నిట్లలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? మానవులను కాపాడుతున్నాడు. గడియ గడియకు కాపాడుతున్నాడు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇంకొక వాక్యం ఏమన్నాడంటే, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన అన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలరాయి అని చెప్పి గ్రంథంలో చూస్తున్నాం. 118వ కీర్తనలో 22వ వచనంలో రాయబడింది. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో రాయబడింది. అమూల్యమైన వాడు, అమూల్యమైన రాయి, ప్రశస్తమైన రాయి, సజీవమైన రాయి అని చెప్పి రాయబడి ఉన్నది. మీరెవరినైతే తృణీకరించినారో, మీరెవరినైతే త్రోసివేసినారో ఆయనే ముఖ్యమైన మూలరాయి ఉండగా యేసు ప్రభును శిలువ వేసి చంపినారు. దేవుడు మృతుల్లో నుండి లేపినాడు. దీనికి మేము సాక్షులము అని చెప్పి వీరు తెలియజేసినారు. కాబట్టి ఇల్లు కట్టువారు తృణీకరించినటువంటి రాయి ఆయనే, మాకు అక్కర్లేదన్నారు. ఎవరు కావాలన్నారు? ఎవరిని విడుదల చేయాలి? బరబ్బాను విడుదల చేయాలన్నా, యూదుల రాజు అయినటువంటి యేసుక్రీస్తును విడుదల చేయాలన్నా? వాళ్ళు అన్నారు, మాకు బరబ్బానే విడుదల చేయాలన్నారు. బరబ్బాను విడుదల చేయాలన్నారు. ఈడ ఇంతకుముందు కూడా చెప్పినా మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాడా మీకు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి బరబ్బాను తోలుకొని వచ్చినాడు యూదా ఇస్కరియోతు స్నేహితుడు బరబ్బా. యూదా ఇస్కరియోతుకు ఏమవుతాడు? బరబ్బా స్నేహితుడు. ఇద్దరు కలిసి ఒక రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి, విప్లవాన్ని తేవాలని చెప్పి తీవ్రవాదంలో చేరినవాడు యూదా ఇస్కరియోతు. అయితే ఒకసారి యేసు ప్రభు దగ్గరికి పిలుచుకొని వచ్చినాడు. అయ్యా, నువ్వు యూదులకు రాజు అవుతావు, ఈ బరబ్బా అనేవాడు ప్రజలనల్లా మన వైపు తిప్పుతాడు, నేను మాత్రం ఫైనాన్స్ మినిస్టర్ అవుతానని చెప్పినాడు యూదా ఇస్కరియోతు. అప్పుడు యేసు ప్రభు ఇద్దరిని పిలిచి, నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, నా రాజ్యం పర సంబంధమైనది, దానికి నేను రాజును, దీనికి కాదు అన్నాడు. అట్లయితే ఈయన బరబ్బా ఏమన్నాడంటే, నీ ఇంత మెత్తగా మాట్లాడుతున్నావు, నువ్వు అద్భుతాలు చేయవచ్చు, ప్రజల్ని ఎంబడి రావచ్చు, కానీ నేను విప్లవకారుణ్ణి, నువ్వు చాలా మెత్తగా మితవాదిగా ఉన్నావు, కాబట్టి నీకు నాకు చెట్టు కాదు, పొత్తు కుదరదు, నేను పోతాను అన్నాడు. ఎవరు? బరబ్బా. అప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు, బరబ్బా,
అవసరమైతే నీ కోసం నా ప్రాణం పెడతా అన్నాడు. బరబ్బతో ఏమన్నాడు? అవసరమైతే నీ కోసము నా ప్రాణం పెడతా అన్నాడు. తర్వాత బరబ్బ పోయినాడు. మరి బరబ్బకు చరిత్రలో చూస్తే భార్య పిల్లలు ఉన్నారు. చరిత్రలో భార్యకు పక్షవాతం వచ్చి మంచములో పడిపోయింది బరబ్బ భార్య. ఒకరోజు బరబ్బ భార్య ఉన్న ఆ గ్రామానికి యేసుప్రభు వెళితే కొందరు మంచాలతోనే ఎత్తుకొని వచ్చి రోడ్డు మీద వరుసగా పెట్టినారు. యేసుప్రభు నీడబడిన ప్రతి వాళ్ళు స్వస్థత పొందినారు. యేసుప్రభును ముట్టినోళ్ళు స్వస్థత పొందినారు. యేసుప్రభు ఎవరినైతే ముట్టినాడో వాళ్ళు స్వస్థత పొందినారు. నీడబడిన వాళ్ళు కూడా స్వస్థత పొందినారు. ఆ లిస్టులో బరబ్బ భార్య కూడా ఏమైంది? స్వస్థత పొందింది. అది బరబ్బకు తెలియదు. తర్వాత యేసుప్రభును శిలువ వేసినప్పుడు ఎవరిని విడుదల చేయాలంటే బరబ్బని అన్నారు కదా. ఇప్పుడు ఎవరినైనా సరే రాజకీయ నాయకులను చెరసాలలో వేసింటారు. ఫలానా రోజు బెయిల్ మీద బయటకు వచ్చాడంటే ఒక్కోడు వచ్చాడు లోపల నుంచి. కార్యకర్తలు ఏం చేస్తున్నారు? ఆ జైలు కాటికి పోయి తండోపతండాలుగా జనాలు పోయి ఆయన స్వాగతం పలికి పిలుచుకొచ్చుకుంటున్నారు. చేస్తున్నారా లేదా? మరి బరబ్బ జైలు నుంచి విడుదలైతే ఎవడు పోలే. వాడిని చూస్తేనే ప్రజలకు భయము. నరహంతకుడు, కీడు చేసేవాడు. కాబట్టి విడుదలైతానని నేరుగా ఎక్కడ పోయినాడంటే ఇంటికి పోయినాడు. తన ఇంటికి పోయినాడు. భార్య పిల్లలున్న ఇంటికి పోయినాడు. ఇంటికి పోతే భార్య ఇంటి ముందర కసు కొడతా ఉంది. ఇదేందర ఆశ్చర్యము? ఇదేంది ఆశ్చర్యము? నా భార్యనా కాదని చెప్పి ఆశ్చర్యపోయినాడు. దగ్గర పోయి చూసి ఆయన భార్యే. ఎట్లా బాగుపడినావని అడిగినాడు బరబ్బ. ఏం లేదయ్యా, ఒకరోజు యేసుప్రభు మన గ్రామానికి వచ్చినాడు. ఆయన నీడ పడింది నా మీద, నేను బాగైనాను. అప్పుడు బరబ్బ అన్నాడు, చెరసాలలో వేయబడిన నన్ను విడుదల చేయించినాడు, పక్షపాతముతో పడగలున్న నిన్ను బాగు చేసినాడు. ఆ యేసుప్రభు మనకు కావాలని చెప్పి అప్పుడు పరిగెత్తుకొని వచ్చినాడు యేసుప్రభుని శిలువ వేసిన స్థలానికి. యేసుప్రభువా, యేసుప్రభువా అని కేకలు వేసుకుంటూ వచ్చినాడు. తర్వాత చరిత్రలో ఉంది, బందిపోటు బరబ్బ నరహంతకుడు యేసుప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది పరలోకం చేరినాడు. బందిపోటు దొంగలు, నరహంతకులు, టెర్రరిస్టులు దేవుని నమ్ముకొని మార్పు చెంది మార్పు అవుతున్నారు. కానీ 3 పూట్ల తిని మెదల కాకుండా మాకు యేసుప్రభు అక్కర్లేదు, ఆయన వాక్యం అక్కర్లేదు, మాకు మందిరం అక్కర్లేదు, మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాము, లోతు దినాల్లో ఉండినట్లు, నోవహు దినాల్లో ఉండినట్లు చెల్లులు చూసుకుంటుంటాము, వ్యవహారాలు చేసుకుంటుంటాము, మాకు భయం లేదు, భక్తి లేదు అంటే ఒక యుగములు అగ్నిగుండములో కాలవలసి ఉన్నది, ఖబర్దార్ జాగ్రత్త అంటున్నాడు యేసుప్రభు. పెద్ద పెద్ద తీవ్రవాదులు 100 మందిని చంపిన వాళ్ళు కూడా యేసుప్రభు నమ్ముకొని బైబిల్ చేత పట్టుకొని మందిరాలకు వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నారు. బైబిల్లో సామాన్యులు కాదు. ఇప్పుడు ఈ అపొస్తలుల కార్యములో ఉన్నటువంటి పౌలు మామూలుడా? ఎంతమందినో చంపినాడు పౌలు. నరహంతకుడు, హానికరుడు, హింసకుడు, దూషకుడు. యేసుప్రభు అంటేనే గిట్టదు పౌలుకు. అలాంటోడు దేవుని నమ్ముకొని యేసుప్రభు కోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడలే పౌలు. కాబట్టి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఈ కోటపాడు గ్రామంలో ఎంతమంది పరలోకానికి పోవాలో యేసుప్రభు ముందే తెలుసు ఆయనకు. ఎంతమంది నరకానికి పోతారు, ఎంతమంది పరలోకం పోతారనేది యేసుప్రభుకు ముందే తెలుసు. ఆల్రెడీ లిస్టు రిలీజ్ అయిపోయింది, యేసుప్రభు దగ్గర ఉంది అదంతా. కాకపోతే తగిన సమయంలో ఎవరైనా కళ్ళు తెరుచుకొని మేలుకొని భయపడి మందిరానికి వచ్చి వాక్యం విని బాగుపడతారేమో అని చెప్పి ఇంకా అవకాశం ఇచ్చన్నాడు. అవకాశాన్ని చేజార్చుకోకూడదు అంటున్నాడు దేవుడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపము ఆరిపోయినాక ఇల్లు చక్కబెడతామంటే కాదు. అంటే దాని అర్థం ఏంటంటే మనుష్యుడు బ్రతికి ఉండగానే జీవము గల దేవుడెవరు, మరణాన్ని జయించిన దేవుడెవరు, పాపమును క్షమించే దేవుడెవరు, పరలోకానికి మార్గమైన దేవుడెవరు, నరకం నుండి తప్పించే దేవుడెవరు, ఈ విషయాలన్నీ ఆలోచన చేయాలి. దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవుడు మానవుడు కాదు, అది గుర్తుపెట్టుకోండి.
మానవుడు వేరు, దేవుడు వేరు. దేవుని లక్షణాలు వేరు, మానవుని లక్షణాలు వేరు. దేవుని ఆలోచనలు తలంపులు వేరు, మానవుని ఆలోచనలు తలంపులు వేరు. మానవుడు మట్టి నుండి వచ్చినాడు కాబట్టి భార్య, పిల్లలు, కుటుంబం కావాలి. మానవుడు ఎక్కడి నుండి వచ్చినాడు? మట్టిలో నుండి వచ్చినాడు. కాబట్టి పంచభూతముల కలయిక మానవుడు. కాబట్టి మానవునికి భార్య, పిల్లలు అవసరం. మరి దేవుడు ఎక్కడి నుండి వచ్చినాడు? పరలోకం నుండి వచ్చినాడు. పరలోకం నుండి వచ్చిన ఆయనకు భార్య, పిల్లలు అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, భార్య, పిల్లలు కలిగిన వాడు మాత్రము మానవుడు. వాళ్ళు పెద్ద పెద్ద రాజ్యాలు వెళ్ళిండొచ్చు, గొప్ప పేర్లు తెచ్చుకుండొచ్చు, మహనీయులని లోకంలో గుర్తింపబడవచ్చు, కానీ మానవుడు మానవుడే, దేవుడు దేవుడే. ఇందులో క్లారిటీ తీసుకోండి. భార్య, పిల్లలు ఉన్నవాడు దేవుడు ఎప్పటికీ కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. చిన్నపిల్లలను అడిగినా చెప్తారు ఈ విషయం. కాబట్టి దేవుడు పరసంబంధి, పరలోక సంబంధి. ఆయన రక్తమాంసములు ధరించుకొని శరీరధారిగా మానవుడిగా లోకానికి వచ్చినాడని ముందుగానే 700 సంవత్సరాల ముందు యేసుప్రభు ఈ లోకానికి రాకముందు యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా, దావీదు ద్వారా, చాలామంది ప్రవక్తల ద్వారా, మోషే ద్వారా ముందే చెప్పినాడు. కాబట్టి దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. కాకపోతే మానవుడు దేవుని స్థాయికి ఎదగాలని దేవుని ఉద్దేశం. ఆయన లెవెల్కి రావాలని మానవుడు, ఆయన స్వాధీనములు ఉండాలని, ఆయనతో పాటు సమానత్వం కలిగి ఉండాలని మానవుడు. మానవునికి దైవికమైన అధికారం కూడా ఇచ్చినాడు. స్వస్థతలు జరుగుతున్నాయి, చనిపోయిన వాళ్ళని లేపుతున్నారు, రోగాలు బాగా అవుతున్నాయంటే దేవుడిచ్చిన శక్తి. అది సైతాన్ ఇచ్చిన శక్తి కాదు. ఐగుప్తు దేశంలో సైతాన్ శక్తి ఉంది, దేవుని శక్తి ఉంది. ఉందా లేదా? గారడి వాళ్ళు ఉన్నారా లేదా? ఫరో రాజు దగ్గర వాళ్ళు కర్రలను పాములు చేయలేదా? నీళ్ళను రక్తంగా చేయలేదా? వీళ్ళు ఏది చేసి అది చేసినారు. కానీ వీళ్ళు చేసింది దైవశక్తి, మోషే చేసినది. గారడి వాళ్ళు చేసినది దుష్టశక్తి. దుష్టశక్తి శాంతింపు నిలబడదు. మోషే కర్ర పాము అయింది, వాళ్ళు చేసిన పాములు అన్నిటిని మింగేసింది అని చెప్పి రాయబడి ఉన్నది. కాబట్టి ఇది దైవశక్తి అయ్యా, మా దగ్గర దుష్టశక్తి ఉంది, మా శక్తి దైవశక్తి ముందర పని చేయదని చెప్పి చేతులు ఎత్తేసినారు ఎన్నే ఎంబ్రే అనేటువంటి గారడి వాళ్ళు. కాబట్టి దైవ గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు అక్కర్లేదన్నారు, తృణీకరించినారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో తన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆయన తన స్వకీయులతోకి వచ్చాను కానీ వారు ఆయనను అంగీకరించలేదు అని 9వ వచనంలో అంటాడు. ఎందరు తన్ను అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి అందరికీ దేవుని పిల్లలొకటకు ఆయన అధికారము అనుగ్రహించినని రాయబడింది. కాబట్టి యేసుప్రభు అక్కర్లేదన్నారు, శిలువ వేసి చంపినారు. యేసుప్రభు సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినాడు. ఆ యేసుప్రభు నామమందలి విశ్వాసం ద్వారానే వాడు స్వస్థత పొందినాడయ్యా. ఇందులో ఇంక పెద్ద డిస్కషన్ చేసి ఎందుకు సమయాన్ని వృధా చేస్తారని చెప్పి పేతురు యోహానులు వాళ్ళకు జవాబు ఇచ్చినారు. తర్వాత 13వ వచనంలో ఏమని రాయబడిందంటే 4వ అధ్యాయం 13లో అపోస్తలుల కార్యాలు, వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. పేతురు యోహానులు ఎవరుతున్నారు? విద్య లేని పామరులే, కానీ వారు యేసుతో కూడా ఉండిన వారు. యేసు ప్రభుతో ఉన్నారు పేతురు యోహానులు. యేసు ప్రభుతో ఉన్నారు కాబట్టి ధైర్యంగా మాట్లాడినారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుతో మనం ఉన్నామంటే ధైర్యం. దావీదు గొల్యాతుని ఎట్లా చంపినాడు? ఎవరు తోడుగా ఉన్నారని? దేవుడు తోడుగా ఉంటే ధైర్యము. సింహాన్ని ఎట్లా చంపినాడు? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి చంపినాడు. అసలు దావీదును బ్రతికించుకోవాల్సిన పని ఎవరిది? దేవుంది. ముందే వాగ్దానం దావీదుకు దేవుడే వాగ్దానం చేసినాడు. ఆయన బ్రతికించాల్సిన పని ఎవరిది? దేవుందే. దావీదుకి ఎన్ని ప్రాణాపాయాలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, అన్ని ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి కాపాడుకుంటూ తప్పించుకుంటూ వచ్చింది ఎవరు? దేవుడు.
దేవుడు మనతో ఉంటే ధైర్యము. మనం సాతానుతో లోకముతో ఉంటే పిరికిలో లెక్క ఉంటాం. దేవుడు మనతో ఉన్నాడు అనుకో ధైర్యము, ధైర్యంగా చెప్పగలము. అదే చెప్పినాడు, వారి యొక్క ధైర్యాన్ని చూసినప్పుడు వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి అనే మాట రాయబడింది. అంటే సహవాసంలో ఉన్నప్పుడు, బోధలో ఉన్నప్పుడు, సంఘముతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, మందిరానికి మనము అభినాభావ సంబంధం కలిగినప్పుడు, పెనవేసుకొని ఉన్నప్పుడు ఏ దుష్టుడు మనల్ని విడదీయలేడు అని చెప్పి రాయబడింది. కాబట్టి సహవాసములు అంటే మనకు బలము, సహవాసములు అంటే బలము. తెలుసు కదా, పొయ్యిలో కర్రలు ఉంటాయి, 5-6 కర్రలు మండుతున్నాయి. గుంపుగా ఉంటే మండుతాయా, విడివిడిగా ఉంటే మండుతాయా? గుంపుగా అన్నీ ఒక కట్టలాగా ఉంటేనే బాగా మంట వచ్చేది. సింగల్గా ఉంది అనుకో మంట రాదు. విశ్వాస జీవితం కూడా అంతే అన్నాడు. సంఘములో ఉన్నప్పుడు మంట మండుతుంది, సంఘములో లేకపోతే ఆరిపోతారని చెప్పి రాయబడినది వాక్యంలో. కాబట్టి ఈ 13వ వచనంలో వారు యేసుతో కూడిన ఉండిన వారు అని చెప్పి రాయబడింది. ఈ అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో పౌలు గురించి ఒక మాట రాయబడినది, 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి అని రాయబడింది. లుస్త్రా, ఇకోనియా ఆ పట్టణాలలో సువార్త ఎట్లా చెప్పినారంటే, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడచ్చు అని రాయబడింది. ఏమి ఉన్నట్లు చెప్పండి, నీకేమి? ఎవరన్నా మనల్ని మేము చెప్పినట్టు ఇను అని బెదిరించారు ఎవరన్నా? వీళ్ళని బెదిరించినారు. మీ మాట వినాలా, దేవుని మాట వినాలా అన్నాడు పేతురు, యోహానులు ఇద్దరు. మనుషుల మాట వినడం కంటే దేవుని మాట వినడం మేలు కదా. బ్రతికించే దేవుని మాట వింటాము తప్ప మీ మాట మాకెందుకయ్యా? దేవుడు సర్వలోకానికి వెళ్ళి ఏమన్నాడు? సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పినాడు. అంటూ ఇంకొక మాట చెప్పినాడు ఆయన. ఏమన్నాడంటే 12వ వచనం, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అన్నాడు. ఎవని వలన రక్షణ కలగదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? రక్షణ పొందాలంటే ఏమి చేయాలి? అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31లో ఒక మాట రాయబడి ఉన్నది. అపోస్తల కార్యములు 16:31లో, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను అన్నప్పుడు వారు చెప్పినది ఏమిటంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అనే మాట రాయబడి ఉన్నది. ఇది పైనున్న ఆకాశమందున అనే పాట నెంబర్ చెప్పండి. పైనున్న ఆకాశమందున అనే పాట ఉంది కదా. 384 పాటలో ఈ చదువుకున్న వాక్య భాగాన్ని బట్టే ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముని మనం రక్షణ పొందవలెను అని చెప్పి ఈ వచనాన్ని బట్టి ఈ పాట రాసినారు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ, ఏ నామమున లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసుని నామము, అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసుని నామము. యేసు నామముల శక్తి గలదు, యేసునా
దోసులకు శాశ్వత ముక్తి కలదు, దోసులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున. కాబట్టి యేసుక్రీస్తు నామమున మాత్రమే రక్షణ పొందాలి, యేసుక్రీస్తు నామమున మాత్రమే పరలోకం చేరాలి. యేసు ప్రభు ద్వారా మాత్రమే మానవుడు పరలోకం పోతాడు. ఇది క్లారిటీ. యేసు ప్రభు లేకుండా ఏ మనుషుడు పరలోకము చేరడు. నువ్వు తలకిందులు తపస్సు చేసినా చేరవు. నేను యాగం చేసినా, తీర్థయాత్రలు చేసినా, దాన ధర్మాలు చేసినా, మంచి పనులు చేసినా, నీళ్ళల్లో మునిగినా, ఎర్రవి మార్చినా, నల్లవి మార్చినా, పచ్చవి మార్చినా, నువ్వెన్ని మార్చినా యేసుక్రీస్తు లేకపోతే పరలోకము లేదు అని చెప్పి రాయబడింది గ్రంథములో. దేవుడు ఏదైతే చెప్పినాడో అదే మేము చెప్తాండేది, కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అంటే పరలోకము చేరడు. ఇంకా మేం చేరుతామన్నా పరలోకము, మేము కూడా చేరుతాము. నువ్వు ప్రధానమంత్రివైనా సరే, అమెరికా అధ్యక్షునివైనా సరే, యేసుప్రభుని నమ్మకపోతే పోయేది పాతాళమే. ములాజేం లేదు అందులో. నువ్వు వీరుని కావచ్చు, కోటీశ్వరుని కావచ్చు, మహా బలాఢ్యుడు కావచ్చు, యేసుప్రభు లేకపోతే ఏమవుతుంది? సున్నా. యేసుప్రభు లేకపోతే ఏమవుతుంది? సున్నా. అడుక్కుండేవాడు స్టేషన్లలో, బస్ స్టాండ్లలో అడుక్కుండేవాడు దేవుని నమ్ముకుండాను అనుకో, పరలోకములు ఉంటాడు. అడుక్కుండేవాడు దేవుని నమ్ముకుంటే ఎక్కడ ఉంటాడు? పరలోకములు ఉంటాడు. కాబట్టి ఆకాశం క్రింద భూమి పైన యేసుక్రీస్తు నామమున మాత్రమే రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి, పరలోకము చేరాలి. ఇది రాసి పెట్టుకోండి. ఇంకా మళ్ళీ వేరే విధంగా చేరనీకు ఉందిలే, ఇంకొక మార్గం ఉందిలే అన్నీకి లేదు. ఇంకొక మార్గం ఏ మార్గము? యోహాను సువార్త 10వ అధ్యాయములు అన్నాడు, వేరొక మార్గం ఉంది, వేరొక మార్గమున వచ్చువాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడని రాయబడింది. కాబట్టి వాడు దొంగ, హత్యయు నాశనము చేయుటకు వస్తాడు, వాడు అబద్ధమునకు జనకుడు అని రాయబడింది. వాని స్వభావమే అబద్ధం అని చెప్పి రాయబడి ఉన్నది. కాబట్టి రక్షణ పొందాలంటే ఏ నామమున పొందాలి? యేసుప్రభు నామం. కాబట్టి ఎవని వలన రక్షణ కలగదు? ఈ యేసు నామమున మాత్రమే రక్షణ. నామం అంటే ఏంది? దిద్దుకుండేది కాదు, పేరు. నామం అంటే పేరు. ఇంగ్లీష్లో నేమ్ అంటారు, తెలుగులో పేరు. యేసు నామమున, యేసు పేరున, యేసు ప్రభు పేరున ప్రార్థన చేయాలి. ఎవరి పేరు మీద చేస్తున్నా మన ప్రార్థన? నా నామమున ప్రార్థన చేయండి అని అడిగినాడు, చెప్పినాడు. యేసు ప్రభు చెప్పినాడు, నా నామమున ఏది అడిగినా నేను మీకు ఇస్తానని చెప్పినాడు. ఇంక వేరే నామాలు లేవు. ఒక యేసు నామమున మాత్రమే దయాలు ఇప్పియాల, ఒక యేసు నామమున మాత్రమే రోగులను స్వస్థపరచాల, యేసు నామమున మాత్రమే రక్షణ పొందాల, యేసు నామమున బాప్తిసం తీసుకోవాలా. అన్నీ వివరంగా రాయబడినాయి. యేసు ప్రభు లేకుండా మరలా ఏది లేదు. కాబట్టి 18వ వచనం, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుణ్ణి మహిమపరచుతూ ఉండిరి గనక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను సూచక్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు అని రాయబడింది. కాబట్టి ఈ దినాల్లో ఎవరు అక్కడ పత్రికలు పంచేది? ఇట్లా పట్టుకురారండి.
నేర కొట్టరా ముందు. దారిలో నిలబడుకొని, రోడ్డు మీద నిలబడుకొని పత్రికలు ఇస్తుంటే అన్యాయముగా కొడుతున్నారు. ఏం పత్రికలు పంచుతున్నాడు? ఏమన్నా ఎవరినన్నా చదువుకొర్రి, నిజమైన దేవుణ్ణి తెలుసుకొర్రి. పత్రిక చదువుకొని నిజమైన దేవుని తెలుసుకోర్రి. మీరు తెలుసుకుంటే తెలుసుకోర్రి, లేకపోతే లేదు. ఎవరు బలవంతం చేస్తున్నారు నిన్ను? ఇష్టమైతే పత్రిక తీసుకో, ఇష్టం లేకపోతే తీసుకోకు. ఈడ పెట్టినాము పత్రికలు, బుద్ధి పుట్టినోళ్ళు తీసుకుంటారు, బుద్ధి పుట్టినోళ్ళు తీసుకోరు. అందులో బలవంతం ఉందే కాదు తీసుకోవాలని. ఎవరిచ్చినారు రైట్స్? ఈ దినాల్లో అదే జరుగుతుంది. యేసునామమున బోధించకూడదు, పత్రికలు ఇవ్వకూడదు, మీరు తిరగకూడదు. ఆ ప్రారంభ దినాల్లో అది జరిగింది. ఇప్పుడు ముగింపుకు వచ్చింది లోకము. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. కాబట్టి బెదిరిపెట్టి పంపించినారు. తర్వాత యెరూషలేము మందిరంలోనికి వచ్చి వీళ్ళు తర్వాత జరిగిన సంఘటనలలో చెప్పినప్పుడు ప్రజలందరూ ఏక మనసుతో ఏకభావంతో కూడుకొని పరలోకములున్న దేవునికి ప్రార్థన చేస్తే అక్కడ భూమి కంపించేనని చెప్పి రాయబడి ఉన్నది. 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అని రాయబడింది. ధైర్యంగా ఎప్పుడు బోధిస్తారు? మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో యేసు ప్రభు బోధ చేస్తూ ఉంటే శాస్త్రుల వలె పరిశీలన వలె కాకుండా అధికారము గలవాని వలె వారికి బోధించాను. కాదు ఖచ్చితంగా వినాల్సిందే, నేను చెప్పేది సత్యం, తర్వాత వెనక ముందు ఏముండవు, నేను ఏదైతే చెప్పినానో అదే సత్యము అని చెప్పి ఖరాఖండితంగా చెప్పినాడు యేసు ప్రభు. ఈ దినాల్లో అట్లా చెప్తే ఎట్లుండారా? లేరు. దువ్వుకుంటా చెప్తా ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకో పెళ్ళి అవుతుంది, యేసు ప్రభు నమ్ముకో ఉద్యోగం వస్తుంది, యేసు ప్రభు నమ్ముకో రోగం బాగవుతుంది, యేసు ప్రభు నమ్ముకో పొలం పండుతుంది, ఇట్లా చెప్తున్నారు. ఇలాంటివన్నీ చెప్పి చేపలు పట్టుకోవాలంటే గాలానికి ఏం పెట్టాలా? ఎర్ర పెట్టాలా? ఇలాంటి ప్లాన్లు చేసి అవుతుందా? బైబిల్ అంటాడు యేసుప్రభు, పరలోకములో నా తండ్రి ఆకర్షించితేనే తప్ప ఎవడు నా దగ్గరికి రాడన్నాడు. దేవుని భయం ఎవరికైతే పట్టుకుంటుందో, సత్యపోతానే నరకానికి అని చెప్పే భయం ఎవరికైతే పట్టుకుంటుందో వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. ఏం పర్వాలేదు, యుగాలు అగ్నిగుణంలో కాలుతోనే ఏం పర్వాలేదు, మేము భరిస్తాము, ఏం ఇబ్బంది ఏం లేదు మాకనే వాళ్ళకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది ఆడికి పోయిన వాళ్ళకి తెలుసా? అది నరకానికి పాతాళానికి పోయిన వాళ్ళకి తెలుసు అంట. అది ఏమిటిరా నాయన ఇట్లొచ్చి పడుతుంది దీంట్లో, ఇంక ఎవడు మమ్మల్ని గడ్డకెత్తాడని చెప్పి అక్కడ పండ్లు కొరుకుతూ ఉన్నారు. రాయబడలేదా? అక్కడ ఏడుపును పండ్లు కొరకటయు ఉండును అని రాయబడింది. కాబట్టి ఆ మహాభయంకరమైన ఆ నరకాగ్ని తప్పించుకోవాలంటే భూమి మీద బొందిలో ఊపిరి ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేయాలి? సొంత రక్షకునిగా అంగీకరించాలని చెప్పి రాయబడి ఉన్నది. తర్వాత ఈ 4వ అధ్యాయంలో 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారండి, ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులుడు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. యేసు ప్రభు మరణము నుంచి తిరిగి లేచినాడు, మరణాన్ని జయించినాడు. యేసు ప్రభు నందు విశ్వాసం ఇస్తే చనిపోయినా తిరిగి లేస్తారు, నా మాట నమ్మండి అని చెప్పి పునరుత్థానమును గురించి సువార్త ప్రకటించినారు. కాబట్టి ఈ 4వ అధ్యాయం 4వ వచనంలో వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో ఇంచుమించు పురుషుల సంఖ్య ఎంత? 5,000. 2వ అధ్యాయం 37లో 3,000. 4వ అధ్యాయం 4వ వచనంలో 5,000. 6వ అధ్యాయంలో లెక్కింపజాలని జనము విస్తరించిరి అని రాయబడింది 6వ అధ్యాయంలో. కాబట్టి ప్రతిరోజు ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు వాళ్ళు ఎదుర్కొన్నా, చెరసాలలో వేసినా దేవుడు బయటికి తెప్పించి దేవాలయంలో ప్రతిరోజు బోధ చేస్తున్నారని రాయబడింది. కాబట్టి ఇప్పుడు 4 అధ్యాయాలు అయిపోయినాయి దేంట్లో? అపోస్తుల కార్యాలు. కాబట్టి జరిగిన చరిత్ర ఇది ఇప్పుడు మనం వింటున్నది. దేవుడి తలంపులన్నిటినీ మనందరి కొరకు దీవించునుగాక.
ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి సజీవమైన మీ మాటలు వినడానికి దయచూపారు, మీకు స్తోత్రములు. చేరి వచ్చిన ప్రజలను దీవించి ఆశీర్వదించండి. రాలేని వారికి మరొక తరుణాన్ని దయచేయండి. విన్న వాక్యాలు ప్రభా, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి ధైర్యముగా వారు బోధించిరి, మాట్లాడరని చెప్పి లేఖనాలు చూస్తున్నాం. మీరు మాతో ఉంటే మాకు ధైర్యం నాయన, ఎందుకంటే మీరు మా పక్షాన ఉన్నారు గనక. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడన్న యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలని రాయించారు, మీకు స్తోత్రాలు నాయన. లోకం వైపు చూడకుండా, అటు ఇటు చూడకుండా మీ వైపే గురి ఎద్దకే మా లక్ష్యాన్ని మేము నెరవేర్చుకోవడానికి కృప చూపండి. ఇలాగునైనా మేము ప్రయాణం చేయించుంటుండగా సాతానుడు, దుష్టుడు రకరకాల ప్రభావాలు నాయన వాడు మరి విత్తనాలు చల్లుతున్నాడు. వానికి వెళ్ళి మేము చూడకుండానట్లు, లోకం వైపు చూడకుండానట్లు మీ వైపు చూస్తూ ప్రయాణం చేయగలిగటకు దయచూపమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా అనారోగ్యం కంటే ముట్టి స్వస్థపరచండి, బాగుపరచండి. ప్రతి కుటుంబానికి మేలు క్షేమం దయచేయండి. సాతాను చీకటి శక్తులను లయపరచండి. మీ సన్నిధి మాతో తోడుగా ఉంచి మమ్మల్ని కాపాడి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల సర్వశక్తి గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.